సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీఎస్ఏ వ్లాగ్స్. హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు మనం వచ్చేసి వైజాగ్లో ఉన్న స్కై వ్యూ దగ్గర అయితే ఉన్నాం అనమాట. వీ హ్యావ్ అవర్ బ్రోస్ ఓవర్ హియర్. నేను ఇంట్రడ్యూస్ చేస్తా, షాక్ అవ్వకండి. సో వీ హ్యావ్ అవర్ అఖిల్ బ్రో ఓవర్ హియర్, కార్తిక్ మనోడు, మన బ్రో సందీప్ బ్రోని అయితే ఇప్పుడే కలిసాము. సో చేతిలో డ్రోన్ అయితే ఉంది కదా, అది మనం అయితే పైన ఇక్కడ ఎగరేస్తున్నాం అనమాట. సో డ్రోన్ ఫుటేజెస్ అంతా కూడా మన అఖిల్ బ్రో అయితే రికార్డ్ చేస్తున్నారు. బ్రో నాకు ఫుటేజెస్ పంపించండి, వ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడు వేసుకున్నాను చూసారా గ్లాసెస్, ఇది వచ్చేసి రేబాన్ మెటాస్ అనమాట. సో బ్రో దగ్గర ఉంటే నేనైతే వేసుకొని ట్రై చేస్తున్నా. దీస్ ఆర్ రియలీ గుడ్. నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. హే మెటా, స్టార్ట్ రికార్డింగ్. సో ఇప్పుడు మీకు నా కెమెరాలో ఈ అద్దాల్లో నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఇది నా మోటో వ్లాగింగ్ సెటప్, లేకపోతే వ్లాగింగ్ సెటప్ అన్నీ చీప్ సెటప్పే, కానీ అంత పెద్ద సెటప్ ఏం కాదు. సో మొత్తం వ్యూ అయితే మనకి చాలా క్రేజీగా అయితే వస్తుంది. గైస్, మనమైతే ఇప్పుడు గీతం కాలేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. 11 టీ తాగడానికి అనుకోవద్దండి. సో కంటెంట్ కోసం మనమైతే, అండ్ యాక్చువల్గా గీతం కాలేజ్ని కూడా నేను ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్నాను. సో అందుకని మనమైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట. బ్రో నువ్వు పోజిస్తున్నావు స్టైల్ చాలా వింతగా ఉంది కదా బ్రో, అందరికి కనిపిస్తుంది. సో నేను షిఫ్ట్ అయిపోతా తొందరలో, మారాగా పాకెట్ 3. చలో గైస్, దీని అయితే కంప్లీట్ చేసేద్దాం. అప్పటి నుంచి పాపం అది నా దగ్గరికి వస్తుంది పోతూ ఉంది. సో మనైతే ఆగేసి ఫస్ట్ వెళ్ళిపోతాం నుంచి. గైస్ మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో బ్రో ఈ ఒక్కటి కారే కాదు, బ్రో దగ్గర ఇంకో కార్ అయితే ఉంది, అది సర్వీస్ దగ్గర ఉందా బ్రో? ఆ సర్వీస్ నుంచి వచ్చాక దాన్ని ఒకసారి తీసుకురా బ్రో. తప్పకుండా బ్రో. సో గైస్, దిస్ ఇస్ రియలీ క్రేజీ. కార్ని అయితే ఒకసారి గెస్ట్ చేయండి. ఇక్కడ జస్ట్ డాష్ బోర్డ్ చూసి ఏం కారో గెస్ట్ చేయండి. ఎందుకంటే డాష్ బోర్డ్ చూసినంత మాత్రం ఆల్మోస్ట్ గెస్ట్ చేయలేమనే నా ఫీలింగ్. ఏఎంజీ ఫీల్ ఇస్తుంది. సో కమెంట్స్ లో కమెంట్ చేయండి. హే సూపర్ మ్యాన్, డూ యు నో ఫ్లాష్ మ్యాన్? The next day. So guys, it's a good day. వెదర్ చాలా బాగుంది ఇప్పుడు. సో మనం వచ్చేసి ఇప్పుడు బైకర్స్ హబ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 6.9 కిలోమీటర్స్ అయితే ఉంది. డైరెక్ట్గా ఇక్కడికైతే వెళ్దాం. ఇక్కడ మనకైతే సత్య అన్న అండ్ ఆల్ ది అదర్ రైడర్స్ ఆర్ అవర్ దేర్. సో ప్రస్తుతానికి అయితే వెళ్ళి కలుద్దాం అందరినీ. మొత్తం రోడ్ అంతా వెట్గా ఉందన్నమాట. దీనికి వెనకాల టేల్ టేడీ ఉంది. సో ఆబ్వియస్గా ఎగురుతుంది. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇందాక బయటికి వెళ్ళేసి వచ్చాడనమాట, ఫుల్గా ఎగిరిపోయింది. అన్న కొంచెం వెనక్కి వెళ్తావా, యూటర్న్ తీసుకునేస్తా, గ్యాప్ ఉంది కొంచెం. మనిషి అంటేనే మంచోడు. గైస్, నాకు ఈ క్విక్ షిఫ్టర్ ఎంతగా అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు నేను క్విక్ షిఫ్టర్ లేకపోతే బండి దోలలేకపోతున్నాను. ఏమైంది గైస్? నిజం చెప్పాలంటే ఒక్కసారి క్విక్ షిఫ్టర్ అలవాటు పడిపోయిన తర్వాత క్విక్ షిఫ్టర్ లేకపోతే నేను బండి అయితే దోలలేకపోతున్నాను గైస్. నా జీవితంలో నేను చాలా మిస్ అయిపోతున్నా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క బండికి ఆల్మోస్ట్ క్విక్ షిఫ్టర్ అయితే మ్యాండేటరీ అయిపోయింది. ఆటో ఫ్లిప్పర్ తర్వాత విషయం, కానీ క్విక్ షిఫ్టర్ మ్యాండేటరీ అయిపోయింది కదా. ఇంకా నా బండిలో నేను అది మిస్ అయిపోతున్నా. ఇంకా బయట నుంచి ఆఫ్టర్ మార్కెట్ పవర్ట్రానిక్స్ పెట్టిద్దాం అనుకున్నా కూడా అది ఇంజన్ మీద అఫెక్ట్ చేస్తుంది. సో అలాగే పెట్టేసుకున్నా. వీడు ఒకటి వెనక నుంచి ఏదో ఒకటి సొల్లు నడుస్తూనే ఉంటాడు, సొల్లుగాడు. ఏం చేద్దాం, వాడి షర్ట్ పాపం నాశనం అయిపోద్ది వాటర్కి. ఈ బైక్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ప్రదీప్ అన్న బైక్.
సో ప్రదీప్ అన్న మనకైతే బైక్ ఇచ్చేసి వేరే అంబ్రెల్లాని అయితే తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట. క్విక్ షిఫ్టర్, ఆటో ఫ్లిప్పర్, జమ్, అబ్బా జమ్. తప్పుగా అనుకోద్దండి ఇలా తోలుతున్నాను అనేసి. మన ఇండియాలో ఇలానే తోలాలి బండ్లు. ఎక్కడైనా స్ట్రైట్ రూట్లో పోవాలి, మనం పాములాగా పోవాలన్నమాట ఇండియాలో అయితే. లేకపోతే ట్రాఫిక్లో ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ కార్స్ తక్కువ, బైక్స్ ఎక్కువ కదా. సో ఇంకేం చేస్తాం, పాపం కార్స్లో ఉన్న వాళ్ళకైతే టార్చర్. సో గైస్ ఫైనల్గా మనమైతే బైకర్ సబ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సత్య అన్న నమస్తే. ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్నట్టున్నారు, లోపలికి అయితే వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. అన్నోళ్ళతో మీటప్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోటల్ రూమ్. సో కోల్ స్టార్ట్ అవ్వనిద్దాం బండిని. ఫ్లాష్ బ్యాక్. సో గైస్ ఈ పిల్లలందరూ యాక్చువల్గా ఒక ఎన్ని మంత్స్ నుంచి బ్రో, అసలు 6 months నుంచి విశ్వానంద్ ఉడకరా అంటున్నారు. ఫైనల్గా వీళ్ళనైతే కలవడానికి వచ్చాను. ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేయండి రా. ఏంట్రా వీడు, అంత మర్యాద వద్దు. అరే ఏంట్రా ఇట్లున్నారు మీరు, ఎవరో చెప్పించింది మీకు ఇవన్నీ? అరే నేనేం చెప్పలే, నాకు తెలియదు కదా. కెమెరాలో పడతారు. పద పద ముందు పదండి, అందరు ముందు పదండి. పదరా నువ్వు పదరా పద. గైస్ పిల్లలతో మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం. చలో నేను తింటా, పదండ్రా ఐస్ క్రీమ్. చలో ఇలా వల్లే నేను ఫేమస్ అయ్యా. బాయ్ చెప్పండి. గైస్ ఆ బ్యాగ్ వచ్చేసి మన ఐస్ క్రీమ్స్ ఇవన్నీ పెట్టుకున్నారు కదా వీళ్ళు, దానికనమాట. వీళ్ళిద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో, నాకే గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకు అసలు అమ్మాయి లేదు. నేను ఎవరితో మాట్లాడుకోవాలా? నేను మీతో మాట్లాడుకుంటున్నా, వ్లాగ్ తీసుకుంటా. సోదిగా వీళ్ళిద్దరు, ఒకడేమో కింద పడుకున్నాడు, ఒకడేమో అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఇంకోడేమో ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. నేను ఏం చేయాలి, ఏం చేయాలి? నేను నా ల్యాప్టాప్ తెచ్చినా, నేను వ్లాగ్ ఎడిట్ చేసుకుంటాను. కార్తిక్ బాబు, అరే నా కార్తీక్